ముక్కోటి ఏకాదశి నాడు కూడా విష్ణువాలయంలోనే వెళ్ళాలి కానీ సిద్ధాంతం ఏం లేదమ్మా. శివుడు ఆలయానికి వచ్చి చూడండి, ఏదైనా పుణ్యమే, ఏదైనా పుణ్యమే, ఏ ఆలయమైనా పుణ్యమే. మీకు ఆ దగ్గరున్న ఆలయానికి వెళ్ళాలి కానీ అందరూ కలిసి తిరుపతి వెళ్ళిపోతే ఇప్పటికే పీడకలు వస్తున్నాయి, వాళ్ళకి ఏం చేయాలరా బాబు 10 రోజులు అని. ముక్కోటి ఏకాదశి దర్శనం 15 రోజులు పెడతారు. ముక్కోటి ఏకాదశి అంటేనే ఒకరోజు, నువ్వు 10 రోజులు ఎలా పెడతావు అంటే శాస్త్రం పోయింది పక్కకి. శాస్త్రం పోయింది. 10 రోజుల దర్శనం ఎలా పెడతారంటే 10 రోజులు ఏకాదశి ఉంటుందా? ఎందుకు చేస్తున్నారు మరి? ఏం చేయమంటావు? 1 కోటి మంది వస్తుంటే అంటే మన పిచ్చే శాస్త్రాలని పక్కకెట్టేలా చేస్తుంది. కార్తీక సోమవారం ఆదివారం వస్తుందా? అలాగే ముక్కోటి ఏకాదశి 10 రోజులు ఉంటుందా? ఎందుకు ఉంటుంది? కానీ ఎందుకు చేయవలసి వస్తుంది? ఎవరిని మనం అనక్కల్లా. అక్కడికే వెళ్ళాలనే ఉద్దేశంతో 1 కోటి మంది వెడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? ఇదంతా ఎందువల్ల వస్తుందంటే మన వెర్రి వల్ల వస్తుంది. మన వెర్రి ఆ ఒక్కరోజు గుళ్ళోకి వెళ్ళిపోతే ఏదో అయిపోతుంది. ఏమవుతుంది? తొక్కిసలాట అవుతుంది, ప్రాణాలు పోతాయి. అందుకని మనకి దగ్గరుండే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, శివాలయం ఉంది, బోల్డ్ ఆలయాలు ఉన్నాయి. ఎక్కడో అక్కడికి వెళ్తాం, దేవుడు దండం పెట్టుకుంటాయి. నష్టం వచ్చిందా? శివుడు ఏమైనా కొడతాడా? ముక్కోటి ఏకాదశి నా దగ్గరికి ఎందుకు వచ్చాను? విష్ణుమూర్తి ఏమైనా సన్మానం చేస్తాడా? దేవతల మధ్యలో ఈ విభేదాలు పెట్టుకుని అజ్ఞానంతో ఆలోచించకూడదండి. దైవ దర్శనం ముఖ్యం అంతే.